వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సదసదఖిల భేదాతీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తిం విమల పరమహంసం రామకృష్ణం భజామః. ఆత్మీయులందరికీ నమస్కారం. పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో విశేషించి సూర్యారాధనకి చాలా ప్రశస్తమైనటువంటిది ఈ మాఘమాసం. ఈ మాఘమాసంలోనే మనము రథసప్తమిని కూడా జరుపుకుంటాము కదా. ఇప్పుడు మనము పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారి సమర్పణలో సూర్యభగవానుడి గురించినటువంటి ఒకానొక అపూర్వమైన దివ్యమైన స్తోత్రాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. ఇది శ్రీకృష్ణ భగవానుడి కుమారుడు జాంబవతి శ్రీకృష్ణుల కుమారుడైనటువంటి సాంబుడు చేసినటువంటి స్తుతి సాంబ పంచాసిక అని మనకు లభిస్తుంది. ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు ఈ సాంబుడికి సూర్యుడిని ఆరాధించాల్సి వచ్చింది అంటే, సాంబుడికి నారద మహర్షి కుష్ఠురోగం వచ్చేలాగా శపిస్తాడు. అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకేంటి ఇలాంటి స్థితి వచ్చింది అని బాధపడినప్పుడు, అవతార పురుషుడు కొడుకు అయినప్పటికీ కర్మఫలము నువ్వు చేసినటువంటి దేనికి అనుభవించాల్సిందే తండ్రి. అయితే నాయనా నువ్వు ఒక పని చెయ్యి, సూర్య ఆరాధన చెయ్యి, తప్పకుండా నీకు ఇందులోంచి విముక్తి లభిస్తుంది అని చెప్తాడు కృష్ణుడు. ఒక విధంగా కృష్ణుడు మనకి, ఆయన జగద్గురువు కదా, మనందరికీ బోధ చేస్తున్నాడు. సూర్యారాధన ఎంత అపూర్వమైనది. సూర్యుడంటే కేవలం మనం చూసేటువంటి ప్రతిరోజు ఉదయించి వెళ్ళిపోయేటువంటి ఒక జ్యోతిర్మయ స్వరూపంగా, ఒక అగ్నిగోళంగా చూసేటువంటి దృష్టి కాకుండా అపూర్వమైనటువంటి తాత్విక దృష్టితో బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైన పరమాత్మ తేజస్సుగా భావించడం, ఆ తత్వాన్ని అద్భుతంగా అవగాహనలోకి అనుభూతులోకి తెచ్చుకోవడం, ఇవన్నీ ఈ సూర్యారాధన ద్వారా లభించేటువంటి ఉత్కృష్టమైన స్థాయికి చెందిన ఫలితాలు. అయితే ఈయనేం చేశాడు, ఈ సాంబుడు మొట్టమొదట ఆరోగ్యం కోసం కూర్చున్నాడు, తపస్సుకి, ధ్యానానికి, దీక్షలో. అయ్యా సూర్యభగవానుడా తండ్రి, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఈ కుష్ఠరోగాన్ని లేకుండా చెయ్యి అన్నదే భౌతిక ప్రయోజనంతో కూడుకున్నటువంటి ప్రార్థన మొదట. కానీ ఈ సూర్య ఆరాధనలోకి వెళ్ళే కొద్దీ అతను ఎంతో అద్భుతంగా ఆ సూర్య తత్వాన్ని పట్టుకోగలుగుతాడు. సూర్యుడు ఏ విధంగా పోషిస్తున్నాడు తన కిరణాల ద్వారా, అటు దేవతలకి అమృతాన్ని, మనుషులకి ఔషధ స్వరూపంలో మొత్తము సమస్త ఆహారాన్ని, ఇటు పితృదేవతలకి స్వధా రూపంలో ఇచ్చేటువంటి ఆహారాన్ని, అస్సలు ఒక రకమైనటువంటి పని కాదు ఈ సూర్యుడు చేస్తున్నది అని సమస్తమైనటువంటి సూర్య విజ్ఞానాన్నంతటిని ఒడిసి పట్టుకొని గొప్ప మహా సూర్య భక్తుడు, ఒక యోగి అవుతాడు, ఆచార్యుడవుతాడు. ఇది గొప్ప విషయం. మొట్టమొదట భౌతిక స్థాయిలో మొదలుపెట్టిన తదేక దీక్షతో మనము ఆ ఆరాధనలో వెళ్ళే కొద్దీ ఆత్మీయులారా ఎంత గొప్ప స్థాయికి ఆ స్వామి తీసుకువెళతాడో చెప్పలేం. అదే విధంగా జరిగింది మన సాంబుడి విషయంలో. అయితే ఏం చేశాడు, తనకు స్ఫురించినటువంటి అనుభూతిలోకి వచ్చినటువంటి సూర్య సంబంధమైనటువంటి సమస్త జ్ఞానాన్నంతా కూడా సాంబ పంచాసిక అని 50 శ్లోకాలతో నిండినటువంటి గ్రంథంగా తీసుకొచ్చాడు. ఈ సందర్భంలో సాక్షాత్తు సూర్యుడే
ఇతనికి ప్రత్యక్షమయ్యి తాను చాలా ప్రీతి చెందినట్లు చెబుతూ ఇతనికి 12 శ్లోకాలని అందజేస్తాడు. కొన్ని చోట్ల సూర్యమండలం నుంచి ఇతని ఒడిలోకి వచ్చి పడ్డాయని కూడా చెప్తారు. భూర్జపత్రాల మీద. భూర్జపత్రం అంటే మనకి ఇక్కడ తాటాకులు ఎట్లాగో అక్కడ ఈ భూర్జపత్రాలు అన్నవి చాలా చోట్ల చూస్తాం, మనం చదువుతాం. దాని మీద రాసేవారు అప్పటి రోజుల్లో. ఎప్పుడు ఇది జరిగింది? కలియుగ ప్రారంభానికి ముందు కదా, కృష్ణ నిర్యాణానికి ముందు కదా ఇదంతా జరిగింది. ద్వాపర యుగం అంతంలో అనుకోండి. అన్ని వేల సంవత్సరాల నుంచి ఈ స్తోత్రము అంత దివ్యత్వాన్ని, మహత్వాన్ని, ఆరోగ్యప్రదాయిని అనేటువంటి గొప్ప విశేషత్వాన్ని కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి స్తోత్రం. ఏది? సాంబుడి ఒడిలో సూర్యమండలం నుంచి సాక్షాత్తు సూర్యుడి అనుగ్రహంతో లభించినటువంటి 12 శ్లోకాలు ద్వాదశార్య స్తోత్రంగా ప్రసిద్ధి చెందింది. దీనిని పఠించి ఇప్పటికీ కూడా ఎంతో గొప్పగా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని, తేజస్సుని పొందుతున్నారన్నది పరమ సత్యమైనటువంటి విషయం. ఈ మాఘమాస సందర్భంగా అటువంటి దివ్యమైనటువంటి ఆ శ్లోకాలని మనము చెప్పుకోబోతున్నాం. ద్వాదశార్య సూర్యస్తుతి. ఉద్యన్యద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివం దేవః హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాసునాశయతు. ఇది మొట్టమొదటి శ్లోకం. స్వామి, నువ్వు ఇప్పుడు నేడు ఉదయిస్తూ ఉన్నత స్థానమైనటువంటి ఆ దివాన్ని, ఆకాశాన్ని ఎక్కుతున్న ప్రకాశస్వరూపుడైనటువంటి వివస్వాన్ అంటే తన కాంతితో వ్యాపించేవాడైన సూర్యుడు నా హృదయ వ్యాధిని, కామెర్ల వ్యాధిని శీఘ్రంగా నశింపజేయుగాక అని ఈ శ్లోకంలో చేస్తున్నటువంటి ప్రార్థన. ఈ శ్లోకానికి అర్థం. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే హృద్రోగం అనుంది చూడండి. ఈ హృద్రోగం అనే మాట గుండు జబ్బుల్ని తెలియజేయడమే కాకుండా బయటకు కనపడకుండా ఉంటాయి చూడండి మానసిక రోగాలు. ఆది వ్యాధులుని 2 రకాలు కదా మనకి. వ్యాధులలో, జబ్బులలో బాధాకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్ని 2గా చెప్తారు పెద్దవాళ్ళు. ఆది వ్యాధులు. ఆది అంటే మానసికమైనటువంటిది, వ్యాధులు అంటే శరీరానికి వచ్చేటువంటివి. ఇందులో ఈ మానసిక రుగ్మతల్ని సూచించేటువంటిది హృద్రోగం అనే మాట. అంటే కేవలం గుండె జబ్బులు మాత్రమే కాకుండా మానసిక జబ్బుల్ని కూడా నయం చేయాలి అనేటువంటి ప్రార్థన. హరిమాణం అనే మాట కామెర్ల వ్యాధినే కాకుండా బాహ్యమైనటువంటి శారీరక వ్యాధులు. ఇప్పుడు ఏమైంది? ఆది వ్యాధులు 2 పోగొట్టుగాక అనేటువంటి ప్రార్థన అర్థము ఈ శ్లోకంలో వస్తుంది కదా. అలాగా ఆ సూర్యభగవానుడు ఆంతరంగికమైన వ్యాధులను, బాహ్య రోగాలను నశింపజేయాలని మొత్తానికి ఈ శ్లోకం యొక్క భావం. ఇక 2వ శ్లోకానికి వెళ్దాం. ఇది కొన్ని వేల ఏళ్ల క్రితమే మన మహర్షుల యొక్క వైజ్ఞానిక దృష్టికి అద్భుతమైన తార్కాణంగా నిలుస్తుంది. ఈ శ్లోకం ఏంటంటే సూర్యమండలం నుంచి ఎంత కాలంలో ఆ కిరణాలు భూమి మీదకి పడుతాయి అన్నటువంటి జ్ఞానాన్ని ఈ శ్లోకంలో చూపిస్తారు. నిమిషార్థేనైకేన 2 సహస్రే 2 క్రమమాణ యోజనానాం నమోస్తుతే నలిననాథాయ. దీనికి ఏంటంటే ఒక రెప్పపాటులోని సగం కాలం, ఒక రెప్పపాటు ఇలా రెప్ప వేసేటువంటి కాలంలో కూడా సగంలో 2200 యోజనాల దూరాన్ని దాటి వస్తాడు. అంటే అంత సమయం, అంత దూరం ఉందన్నమాట. ఆ సూర్యమండలం నుంచి ఆ కిరణం ఇక్కడికి రావడానికి ఈ మధ్యలో ఎంత దూరము అనేది లెక్కగట్టి అంత ఖచ్చితంగా, నిర్దుష్టంగా, స్పష్టంగా చెప్పగలిగారు మన మహర్షులు. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఇక్కడ యోజనము అంటే 9.5 మైళ్ళుగా మనము లెక్క తీసుకోవచ్చు. దీనికి భావము ఒక రెప్పపాటులోని సగం కాలంలోనే 2200 యోజనాల దూరాన్ని దాటే సూర్యదేవా, పద్మములకు నాథుడవైన నీకు నమస్కారం అని దీనికి భావం. ఇక 3వ శ్లోకము కర్మ జ్ఞాన ఖదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ 12ధాయో విచరతి స 12మూర్తిరస్తు మోదాయ. దీనికి అర్థం ఏంటంటే కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మొత్తం 10 కదా. అలాగే మనస్సు, జీవుడు అనబడేటువంటి ఈ 2 కూడా ఉన్నాయి కదా మనకి. ఈ మొత్తము వీటన్నిటికీ కూడా
ఈ చైతన్యాలు ఇవన్నీ కూడా ఆదిత్యుడే. విశ్వసృష్టి నిర్వహణకై ఈ 12 రూపాలతో సంచరించే ద్వాదశ ఆదిత్య రూపుడు మాకు సంతోషకరుడు అగుగాక అని ఈ 3వ శ్లోకానికి అర్థం. ఇక్కడ అర్థం ఏంటంటే, వివరణ ఏంటంటే, మామూలుగా మనము తెలిసిన విషయమే. కర్మేంద్రియాలు అంటే మనము అన్ని పనులు చేసుకునేటువంటి కర్మకి సహకరించేటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఇవి కాకుండా లోపల ఉన్నటువంటి మనము అన్ని పనులు దేని ద్వారా, సూచనల ద్వారా స్పందిస్తామో దానికి మనస్సు అని పేరు. వీటన్నిటికీ దాటి లోపల ఉండేటువంటి మన జీవుడు అనబడేటువంటి ఈ మొత్తం చైతన్యాలంతా కూడా ఆదిత్యుడే అనేటువంటి జ్ఞానం ఇక్కడ కలగాలి సాధకుడికి. సాధన చేయగా వీటన్నిటి ద్వారా పనిచేసే శక్తి ఆదిత్యుడే కదా. విశ్వసృష్టి నిర్వహణకై ఈ 12 రూపాలతో సంచరించే ద్వాదశాదిత్య రూపుడు మాకు సంతోషకరుడు అగుగాక. ఇంకొక విషయము, ఇది జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు సంబంధించినటువంటి 12 రూపాలే కాకుండా సంవత్సరం మొత్తంలో వచ్చేటువంటి 12 మాసాలలో వచ్చేటువంటి సూర్యులకి ప్రత్యేకించి వేరే వేరే నామాలు ఉన్నాయి మనకు. అదొక గొప్ప సూర్య విజ్ఞానం అండి, చిన్న మాట కాదు అది. అబ్బో, అటువంటి సూర్యభగవానుడు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక అని అర్థం. అసలు సూర్యమండలం ఎంత విస్తారమైనటువంటి పరిధిలో ఉంది. సూర్యమండలం ముందు వెళుతున్నటువంటి ఒక మార్చ్ 1 అంటారు చూడండి. అబ్బో, అసలు ఏమి అద్భుతమైన వివరణ వస్తుందంటే, ఆ సూర్య సంబంధమైన విజ్ఞానంలో ఇంకొక అపూర్వమైన స్తోత్రం ఉంది. మహాత్ముడు సాక్షాత్తు శివాంశ సంభూతుడైన అప్పయ్య దీక్షితుల వారు, మహాతపశక్తి సంపన్నులు, ఆయన రాసినటువంటి ఆదిత్య స్తోత్ర రత్నం అన్నటువంటిది కూడా ఇంకా అద్భుతమైనటువంటిది. అలాగే మయూర కవి రాసినటువంటి సూర్య శతకము, సూర్య దండకము, ఇవన్నీ కూడా సూర్య ఆరాధనకు సంబంధించినటువంటి అపూర్వమైన తత్వ సంబంధమైన భక్తి శాస్త్ర సంబంధమైన విషయాలన్నింటినీ ఎన్నింటినో మనకి తెలుపుతాయి. మహిమాన్వితమైనది. అయితే ఈ ఆదిత్య స్తోత్రరత్నం అన్న దాంట్లో ఒక్కొక్క శ్లోకంలో ఎంత అపూర్వమైనటువంటి సౌర సంబంధమైన విజ్ఞానాన్ని గుదిగుచ్చారో చెప్పలేము అప్పయ్య దీక్షితుల వారు. సూర్యుడు చుట్టూ ఉండేటువంటి పరివేష్టించి ఉన్నటువంటి మొత్తం బరాబరలు పలుకుతూ ఉంటారు. ఎవరెవరు ఒక్కొక్క నెలకి వీళ్ళు మారుతారండోయ్. ఎన్ని రకాలుగా వీళ్ళందరూ ఉన్నారో మనము తెలుసుకోవచ్చు ఈ స్తోత్ర జ్ఞానం ద్వారా. వాళ్ళు మహర్షులు దర్శించినటువంటి విషయాలని తెలుసుకోవచ్చు. చూడండి ఏమిటంటే, సూర్యరథంలో 10,000 యోజనాల మేర మొత్తం ఈ ఆదిత్య గణాలు ఉంటాయి. అంటే మొత్తం ఈ బృందాలన్నీ ఉంటాయంట. మధ్యలో 9 యోజనాల భాగం మండలం ఉంటుంది. 7 గణాలు ఉంటాయి ప్రతి నెలలో ఖచ్చితంగా. ప్రతిసారి ఇవి ఒక్కొక్క నెలకి మారుతాయండి. ఎంత అద్భుతమైన విషయమో. అయితే ఈ 7 గణాలలో అంటే 7 డిపార్ట్మెంట్ లాగా 7 విభాగాల్లాగా ఉండేటువంటి ఒక గ్రూపులో ఒక్కొక్క గణానికి 12 మంది ఉంటారు. మొత్తం 84 మంది ఆదిత్య గణాలు, అప్సరసులు, మునులు, సర్పాలు, బ్రాహ్మణులు, ఇలాగా ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తారో చెప్పలేం. ఎక్కడ ఆదిత్య స్తోత్ర రత్నంలో అది కూడా మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఈ జ్ఞానానికి సంబంధించిన విషయాలు మాత్రం తెలుసుకుందాము. ఆదిత్య గణాలు ఎన్నయ్యా అంటే ధాత, అర్యముడు, మిత్రుడు, అంబూపుడు అంటే వరుణుడు, వాసవుడు అంటే ఇంద్రుడు, వివస్వంతుడు, పర్జన్యుడు, పూష, అంశు, గభస్తిమాన్, త్వష్ట, విష్ణువు, వీళ్ళందరూ ఆదిత్య గణాలు. అప్సరసులు ఎవరయ్యా అంటే కృతస్థల, పుంజికస్థల, మేనక, సహజన్య, ప్రమ్లోచంతి, శుచిస్మిత, ఘృతాచి, విశ్వాచి, ఊర్వశి, పూర్వచిత్తి, తిలోత్తమ, రంప. ఆ అప్సరసులు అంటే ఒకనొక తక్కువ భావం, తేలిక భావంతో చూడడం కాదు. అప్ అంటే నీరు, జల సంబంధమైన దేవతా శక్తులు వీళ్ళందరూ కూడా అప్సరసులు అంటే. అలాగా మనము అద్భుతమైన స్థాయిలో అర్థం చేసుకోవాలి. ఇక మునులు ఎవరంటే పులశ్చుడు, పులహుడు, అత్రి, వశిష్ఠుడు, అంగిరసుడు, భృగువు, భరద్వాజుడు, గౌతముడు, కాశ్యపుడు, క్రతువు, జమదగ్ని, కౌశికుడు. సర్పములు కూడా ఉంటాయి. వాసుకి, కంకరీకుడు, తక్షకుడు, నాగుడు, ఏలాపుత్రుడు, శంఖపాలుడు, ఐరావతుడు, ధనుంజయుడు, అగ్రమహాపద్ముడు, కర్కోటకుడు, కంబలుడు, అశ్వతరుడు. వీళ్ళు ఇవంతా సర్పదేవతలు, దివ్య నాగజాతికి సంబంధించినటువంటి
సర్పాలు ఇవన్నీ. గ్రామణులు రథకృత్, రథౌజస్సు, రథచిత్రుడు, రథస్వనుడు, శ్రోతుడు, అరుణుడు, సుషేనుడు, సేనజిత్, తార్క్షుడు, అరిష్టనేమి, రథజిత్, సత్యజిత్. వీళ్ళు యక్షజాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ గ్రామణులు అనేవాళ్ళు. రాక్షసులు రక్షోహేతి, ప్రహేతి, పౌరుషేయుడు, వధుడు, సర్పుడు, వ్యాఘ్రుడు, చాపుడు, వాతుడు, విద్యుత్, దివాకరుడు, బ్రహ్మోపేతుడు, యజ్ఞోపేతుడు. రాక్షసులు అంటే భౌతిక శక్తికి సంబంధించినటువంటి అధిదేవతలు వీళ్ళందరూ కూడా. ఇక గంధర్వులు తుంబురుడు, నారదుడు, హాహా, హూహు, విశ్వావసువు, ఉగ్రసేనుడు, వరరుచి, సర్వావసువు, చిత్రసేనుడు, ఊర్నాయువు, ధృతరాష్ట్రుడు, సూర్యవచస్సు. ఈ 7 గణాల్లో గణానికి ఒక్కరు చొప్పున 7 మంది ఒక్కొక్క మాసంలో క్రమంగా ఈ 12 మాసాలు కూడా 12 నెలలు మారుతూ వస్తారు. వీళ్ళు ఇలాగ సేవిస్తారు. అయితే ఎంతమంది ఇలాగా మారినా వాలఖిల్లులు అనేటువంటి గొప్ప వేల సంఖ్యలో ఒక ఋషిగణం అనేది ఈ సూర్యమండలం చుట్టూ ఉంటుందండి. వాళ్ళు ఎవరయ్యా అంటే చిన్న బొటన వేల పరిణామంలో ఉంటారు, అంతే ఉంటారు వాళ్ళు. అటువంటి మహా తపశ్శక్తి సంపన్నులు వీళ్ళు కూడా. అట్లాంటి ఒక దర్శనాన్ని ఇస్తున్నారు మనకి ఇక్కడ. అది దర్శనం, సత్యము, నిత్యము ఇది కొనసాగుతూ ఉంటుంది సూర్యరథం ముందు. ఎందుకు మనము ప్రతి ఆలయంలో భగవంతుడి ఊరేగింపులో రథం మీద తీసుకువచ్చేటప్పుడు ఆ పరమాత్మ ముందు, ఆ దేవుడి ముందు ఇవన్నీ ఎందుకు పెడతామండి? ఈ కళలు, ఈ కోలాటాలు, సంకీర్తనలు, స్వామివారి గురించినటువంటి అనేక కళా విశేషాలు పోతూ ఉంటాయి రథం ముందు. ఎందుకంటే ఇదిగో ఈ దర్శనం ఋషులకి లభించింది. సూర్యుడి ముందు, సూర్యరథం ముందు ప్రతినిత్యము వెళుతూ ఉన్నటువంటి ఈ మొత్తము బలగమంతా కూడా దర్శించడం వలన స్వామి ముందు ఇవన్నీ పెట్టడం అన్నటువంటి ఒక ఆనవాయితీ సాంప్రదాయం కూడా వచ్చిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ విధమైనటువంటి దర్శనాన్ని మనకి కలిగిస్తున్నారు. తర్వాత శ్లోకము 4వ శ్లోకం. త్వం హి యజు రుక్సామః త్వం ఆగమస్త్వం వషట్కారః త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ. ఓ భాను, సూర్యదేవుడా, ఋగ్వేద, సామవేద, యజుర్వేదములు, మంత్రశాస్త్రములు, వషట్కారం అంటే యజ్ఞస్వరూపం మొత్తాన్ని చెప్పేటువంటి ఒక పదం, ఒక టర్మ్ ఇది వషట్కారం అన్నది. సర్వ విశ్వము, హంస అంటే ప్రాణస్వరూపంగా, ప్రాణశక్తి స్వరూపంగా ఉన్నటువంటిది. ఈ ప్రాణశక్తి స్వరూపానికి అవతల ఉన్నటువంటి ఎక్కడ నుంచి ఇవన్నీ వస్తున్నాయో అటువంటి పరమహంస, పరబ్రహ్మ నీవే. ఎంత అద్భుతం అండి అసలు. నిజంగా నాసా వాళ్ళు ఒక వాళ్ళ యొక్క పరిశోధనలో సూర్యమండలం నుంచి అద్భుతమైనటువంటి శబ్దశక్తి నిరంతరం వస్తోందని కదా కనిపెట్టారు వాళ్ళు. ఏమిటి ఆ శబ్దము? ఓంకారము. ఓంకారం తస్య వాచక ప్రణవ అని కదా వేదం మనకి చెప్తోంది, ఉపనిషత్తు. కాబట్టి సూర్యుడు సర్వశబ్దాత్మకుడు, వేదాత్మకుడు, జ్ఞానాత్మకుడు. ఆయన సమస్తమైనటువంటి జ్ఞానాన్ని, వేద విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్నటువంటి మహా ఆచార్యుడు. అందుకనే కదా ఆంజనేయ స్వామి, యాజ్ఞవల్క్య మహర్షి ఆయనని జ్ఞానస్వరూపంగా ఆరాధించి ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళారు వాళ్ళు. అలాగా సూర్యమండలంలో ఈ మొత్తము వేద విజ్ఞానమంతా కూడా భాసిస్తోంది. ఇది అలాగే మంత్రశాస్త్రాలు, యజ్ఞ సంబంధమైనటువంటి విశేషాలు మొత్తము ఉన్నటువంటి పరమహంస స్వరూపం నీవే తండ్రి అని చెప్పడం ఈ 4వ శ్లోకంలో భావం. అలాగా 5వ శ్లోకం. శివరూప జ్ఞానమహం తత్తో ముక్తిం జనార్దనాకారాత్ శిఖిరూపాదైశ్వర్యం త్వత్తశ్చారోగ్యమిచ్చామి. ఈ శ్లోకానికి భావం ఏమిటంటే, ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధమైనటువంటి సిద్ధిని, ప్రయోజనాన్ని కలిగిస్తాడు స్వామి. ఏమిటది? శివరూపంతో ఉన్న నీ నుండి జ్ఞానాన్ని, విష్ణు రూపమైనటువంటి నీ వలన ముక్తిని, అగ్నిస్వరూపుడమైన నీచే ఐశ్వర్యాన్ని, సూర్యరూపమైనటువంటి నీ నుండి ఆరోగ్యాన్ని అర్థిస్తున్నాను. ఎందుకని? ఆయన సర్వదేవతాత్మకుడు కాబట్టి ఈ ఒక్క సూర్యభగవానుడిని చూస్తూ ఇవన్నీ కోరుకుంటే ఏదైనా కూడా ఆయన ప్రసాదించగలడు. సర్వదేవాత్మకుడు, సర్వదేవతాత్మకుడు అనేది మన భావనలో దృఢపడాలి. అలాగా ఇది
6వ శ్లోకము చాలా ప్రధానమైనది. ఏ ప్రయోజనం కోసం మనం ఇవన్నీ చేస్తున్నాము? ఆరోగ్య సిద్ధి కోసం. ఆరోగ్యం ఉంటే కదా మనం సాధన చేయడానికైనా, ఉపాసన చేయడానికైనా, దేనికోసమైనా కూడా. శరీర మధ్యం ఖలు ధర్మ సాధనమని ఎందుకు చెప్పారు పెద్దలు? ఆ ఆరోగ్యం ద్వారా ఈ ఉపాసన సాగాలి. భౌతిక సుఖాల పట్ల ఇది కాకుండా ఆ జ్ఞాన సముపార్జనకు, భగవద్ ఆరాధనకి ఈ శరీరము గొప్ప పరికరంగా ఉపయోగపడాలి తండ్రి. అందుకు త్వచి దోష దృశి దోషా హృది దోష ఏఖిలేంద్రీజ దోషా తాన్ పూషా హత దోష కించిత్ రోషాగ్నినా దహతు. పూష అంటే పోషకుడు అయినటువంటి సూర్యుడు, అంతే కదా. సమస్త బ్రహ్మాండాన్ని, భూమండలాన్ని పోషిస్తున్నటువంటి వాడు సూర్యుడు. తన ప్రతాపాన్ని కొద్దిగా చూపించి కూడా మాకున్నటువంటి చర్మ రోగాలు, త్వచి దోష అంటే చర్మము, దృశి అంటే చూపుకు సంబంధించినటువంటి కంటి రుగ్మతలు, హృది దోష అంటే హృదయ వ్యాధులను, ఇంకా ఏ అఖిలేంద్రియజ దోషా సకల ఇంద్రియాలలోని దోషాలను, తాన్ పూషా హత దోష కొద్దిగా నీ ప్రతాపం చూపించి ఇదిగో ఈ విధమైనటువంటి అనారోగ్యాన్ని, ఆ క్లేశాన్ని, బాధని కలిగించేటువంటి స్థితిని మొత్తము దహింపజేయి. ఈ రోగాలన్నింటినీ కూడా దీనిని ఎంత హృదయమార గొప్పగా భావన చేస్తూ సూర్యమండలం వైపు చూస్తూ చేతులు జోడించి ప్రార్థిస్తూ అర్థిస్తే గొప్పగా మనకి ప్రయోజనం సిద్ధించి తీరుతుందండి. ఇదొక అపూర్వమైనటువంటి శ్లోకం. తర్వాత 7వ శ్లోకానికి వెళ్తున్నాం. ధర్మార్థ కామ మోక్ష ప్రతిరోధానుగ్రతాపవేగకరాన్ బందీకృతేంద్రియగణాన్ గదాన్ విఖండయతు చండాంశు. దీని అర్థం ఏమిటంటే ధర్మార్థ కామ మోక్ష సాధనాలకు, వీటిని ఏమంటాం మనము? పురుషార్థములు అంటాము కదా. వీటికి, ఈ సాధనలకి ఆటంకంగా ఉన్నవి, తీవ్ర తాపాన్ని కలిగించేవి, ఇంద్రియ శక్తుల్ని బంధించేవి అయినటువంటి వ్యాధులను ఖండించి తీవ్ర కాంతి కిరణాలు కలిగిన సూర్యుడు అంటే ఆయన చండాంశు మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఎంత అద్భుతం! ఇంకా 8వ శ్లోకం. ఏన వినేదం తిమిరం జగదేతత్య గ్రసతి చరమఖిలం ధృతబోధం తం నళినీ భర్తారం హర్తారమాపదామీడే. ఎవరయ్యా ఈ సూర్యుడు? పద్మాలకు పతి అయిన ఏ సూర్యుడు లేనట్లయితే గాఢమైన అంధకారం వ్యాపించి ఈ స్థావర జంగమాత్మక జగతిని మింగేస్తుందో, ఏది మింగుతుంది? ఆ చీకటి. అటువంటి ఆ రవి పద్మాలను వికసింపజేసినట్లే మాకు నూతన వెలుగుతో జ్ఞాన ప్రకాశాన్ని, స్ఫూర్తిని కలిగించుగాక. అది కోరాల్సిన కోరిక. మనకేం కావాలి? అటు ఆరోగ్యం కావాలి, అంతేకాకుండా ఒక నూతన వెలుగుతో జ్ఞాన ప్రకాశాన్ని కలిగించాలి, గొప్ప స్ఫూర్తిని కలిగించాలి అంటూ ఆపదలను తొలగించే ఆదిత్య భగవానుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క సాధనలో వచ్చేటువంటి ఆటంకాలన్నింటినీ కూడా ఆ స్వామి తొలగించి జ్ఞానాన్ని, స్ఫూర్తిని ప్రసాదించాలి. ఇక 9వ శ్లోకము. యస్య సహస్రాభీషోరభీషులేశో హిమాంసు బింబగతః భాసయతి నక్తమఖిలం భేదయతు విపద్గణానరుణః. సహస్ర కిరణాలున్న ఏ సూర్యుని యొక్క కాంతి లేశం, లేశం అంటే కొంచెమైనా కూడా చంద్రునిలో చేరి రాత్రిని ప్రకాశింపజేస్తున్నదో అటువంటి ఆ అరుణుడు మా ఆపదలన్నింటినీ నశింపజేయుగాక. ఇక్కడ సూర్య సంబంధమైనటువంటి, విజ్ఞాన సంబంధమైన విషయము, సూర్యకాంతిలోనున్నటువంటి ఒకానొక కిరణం చంద్రునిలో చేరి రాత్రిని ప్రకాశింపజేస్తున్నది. అంతే కదా, మనం చదువుకున్నాం. చంద్రుడిలో స్వయం ప్రకాశక శక్తి లేదు. సూర్యుడి నుంచి ఆ తేజస్సుని, ప్రకాశాన్ని, ఆహ్లాదకరమైన చల్లదనాన్ని అంతటిని కూడా అందిపుచ్చుకుంటున్నాడు చంద్రుడు. ఇంకొక గొప్ప విషయము, మొత్తము తన చుట్టూ ఉన్నటువంటి సమస్త గ్రహాలకి కూడా సూర్యభగవానుడు ఏ ఏ కిరణాల ద్వారా ఆ గ్రహానికి సంబంధించిన శక్తిని అందిస్తున్నాడో ఆ కిరణ విశేషాలన్నింటిని కూడా ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ గ్రహానికి సంబంధించినటువంటి ఏ కిరణాల ద్వారా ఆ గ్రహం శక్తివంతమవుతోందో
అదే కిరణ శక్తి కొన్ని ధాన్యాలలో కూడా ప్రవేశిస్తోంది సూర్యుడి నుంచి. కాబట్టే నవగ్రహాలు, నవధాన్యాలు, నవరత్నాలు అలాగే ఎంత తరచి చూసే కొద్దీ సూర్య విజ్ఞానము అంత అపూర్వంగా అనిపిస్తుందండి. ఈ నవధాన్యాలలో ఉన్నటువంటి అంటే 9 ధాన్యాలు కూడా ఆ విధమైన సూర్యకిరణాల శక్తిని నిక్షిప్తం చేసుకొని ఉంటాయి. కాబట్టే వాటిల్ని మనము ఈ నవగ్రహ శాంతిలో కూడా పూజలలో వాటిల్ని ఉపయోగించడం అన్నది, నివేదన చేయడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఏ కిరణాలు ఏ గ్రహానికి శక్తిని ప్రసాదిస్తున్నాయో చూద్దాం. ఇందాక చెప్పుకున్నాం కదా, చంద్రుడిని వృద్ధి పొందించేటువంటి కిరణం పేరు సుషుమ్న. అదేవిధంగా నక్షత్రాలను భాసింపజేసే సూర్యకిరణం యొక్క తేజస్సు హరికేశ. అట్లాగే బుధగ్రహాన్ని విశ్వకర్మ అనేటువంటి కిరణాలు శక్తివంతం చేస్తున్నాయి. బృహస్పతిని అర్వాగ్వసు, శుక్రుడిని విశ్వవ్యచస్సు, కుజుడిని సంపద్వసు, శనిని అంటే శనిగ్రహాన్ని స్వరాట్ అనబడే కిరణాలు వృద్ధి పొందిస్తున్నాయి. ఆ గ్రహానికి అటువంటి అపూర్వమైన శక్తిని, తేజస్సుని, ప్రకాశాన్ని కలిగిస్తున్నాయన్నమాట. ఇవే కాకుండా కల్పాంతంలో 3 లోకాలను దహించే సప్తసూర్యుల గురించి కూడా చూద్దాం. ఆరోగ, భ్రాజ, పటర, పతంగ, స్వర్ణర, జ్యోతిషీమాన్ విభాస. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అనేక పేర్లు మనం గ్రామణులు, యక్షులు, మన అప్సరసలు, ఈ పేర్లన్నీ చెప్పుకోవడం వల్ల కూడా ఆ దేవతాశక్తుల యొక్క అనుగ్రహాన్ని మనము పొందుతాం తప్పకుండా. అంతేకాదండి, ఈ కిరణాలకు సంబంధించినటువంటి అద్భుతమైన విజ్ఞానం మనకి వేదంలో కనిపిస్తోంది. ఎన్ని ఘర్మ సర్జనాలు, హిమ సర్జనాలు, ఇలా వృష్టి సర్జనాలు. వృష్టి అంటే వర్షాన్ని కురిపించేటువంటి కిరణాలు ఎన్ని. ఘర్మ సర్జనాలు అంటే, సర్జనం అంటే ఇక్కడ కిరణ శక్తి. ఘర్మం అంటే వేడి, తాపము, చెమట కలిగించేటువంటి కిరణాలు. హిమ సర్జనాలు అంటే మంచును కలిగించేటువంటి కిరణాలు. వీటన్నిటి గురించి స్పష్టమైన ఖచ్చితమైన వివరాలు లభిస్తున్నాయి మనకి ఒక సూర్య విజ్ఞానంలో. ఎంత గొప్ప విషయము. ఇక తర్వాత 10వ శ్లోకానికి వెళ్తున్నాం. తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నః కాశమివాధినికాయం కాలపిత రోగయుక్తతాం హరతాత్. కాలానికి కర్త అయిన భాస్కరుడు చీకటిని నశింపజేసినట్లే నా కంటి పొరను తన వేడిమితో రెల్లును తగలబెట్టినట్లు మా మనోవేదనల సమూహాన్ని మొత్తంగా మా రోగస్థితులనన్నింటినీ పోగొట్టుగాక. అబ్బా, ఇది కంటికి సంబంధించినటువంటి ఏ జబ్బు ఉన్నా సరే ఈ శ్లోకాన్ని పదే ధ్యానం చేయడం వల్ల, స్మరించుకోవడం వల్ల, ఆ భావనని అనుభూతి చెందడం వల్ల మనం ఎంత మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ప్రగాఢంగా ప్రార్థిస్తామో, ఒక అనుభూతితో, ఒక అర్థస్ఫురణతో అంతంతగా మనము ప్రయోజనాన్ని పొందగలము, ఆ అనుగ్రహాన్ని అందుకోగలము. ఆత్మీయులారా, అందుకోసమే పరితపించి ఈ శ్లోకాలన్నింటినీ కూడా మనము చెప్పుకోవడము జరుగుతోంది. చూడండి, కాలానికి కర్త అయిన భాస్కరుడంట. అంతే కదా, ఆయన కర్మసాక్షే కాదు, మొత్తం కాలస్వరూపమంతా కూడా ఆయనలో భాషిస్తుంది కదా. ఆయన లేకపోతే మనకి ఏముంది, అసలు కాలం గురించి ఎలా తెలుసుకోగలం? ఒకచోట ఒక కావ్యంలో ఒకచోట ఎక్కడో సూర్యుడిని ఒక బంగారు కుంచె అంటే మనము ధాన్యం కొలుస్తాం చూడండి, పాత్ర, ఆ పాత్రతో పోలుస్తారండి అపూర్వంగా. ఎందుకయ్యా అంటే రోజుకి కొలుచుకొని తీసుకెళ్ళిపోతున్నాడంట ఆయుష్ని. అంతే కదా, సూర్యుడి వల్లనే సమస్తమైనటువంటి దినములు, రాత్రులు, మన పక్షములు, కృష్ణపక్షము, శుక్లపక్షము, తర్వాత మాసములు, సంవత్సరాలు, శతాబ్దాలు, యుగాలు, మన్వంతరాలు, ఇవన్నింటినీ ఏర్పడడానికి మూల కారణం సూర్యుడు మహాకాల స్వరూపంగా భావించి ఆరాధించడం ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ. అలాగా అటువంటి స్వామి, కాలానికి కర్త అయిన భాస్కరుడు చీకటిని నశింపజేసినట్లే నా కంటి పొరను చూడండి తన వేడిమితో
రెల్లును తగలబెట్టినట్లు తగలబెట్టేయాలి. అంతేకాకుండా వేదనలన్నింటినీ కూడా ఆ రోగ స్థితులను పోగొట్టుగాక. తర్వాత 11వ శ్లోకానికి వెళ్తున్నాం. వాతాస్మరీ గదార్శస్త్వగ్దోష మహోదర ప్రమేహశ్చ గ్రహణీ భగంధరాఖ్యా మహతీస్త్వం మే రుజో హంసీ. ఆదిత్యదేవా, వాత వ్యాధిని, అస్మరీ వ్యాధి అంటే ఇప్పుడు చెప్తారు చూడండి, దాన్ని ఏమంటారు, అది మూత్రపిండాల్లో రాళ్ళు చేరేటువంటిది. గాల్ బ్లాడర్లో స్టోన్స్, దాంట్లో స్టోన్స్, దీంట్లో స్టోన్స్ అని వస్తున్నాయి కదా, వాటన్నింటికి బాగా దెబ్బ కొడుతుంది ఈ శ్లోకము. ఆ జబ్బుల్ని తప్పకుండా తగ్గించి వేసేటువంటి శక్తి కలిగిన శ్లోకం. మూల వ్యాధి, పైల్స్ అంటాం చూడండి, అది చర్మ వ్యాధులు. మహోదరాన్ని, ప్రమేహాన్ని అంటే షుగర్ని, గ్రహణి, భగంధరాన్ని, ఇలా ఉదరానికి సంబంధించిన జబ్బులు, ఇలా అన్ని పెద్ద వ్యాధులని నశింపజేయు తల్లి తండ్రి సూర్యభగవానుడా అని వేడుకోవడం. ఎంత గొప్ప వ్యాధి నివారణ శక్తి ఉన్నదో ఈ శ్లోకంలో చెప్పలేమండి. ఆ వ్యాధులన్నింటినీ కూడా సంహరించేస్తుంది. అంతేకాకుండా ఇంకొక విశాలమైనటువంటి ఉన్నతమైనటువంటి మానసిక స్థితితో మనము ఈ రోగాలతో బాధపడుతున్నటువంటి సమస్త మానవులని కూడా కాపాడు తండ్రి, వాళ్ళందరికీ కూడా తగ్గించు అని ఒక సామూహిక క్షేమం కోసము, ఆరోగ్యం కోసము, సౌభాగ్యం కోసము, సర్వ మానవ ప్రేమతో మనం ప్రార్థించితే అస్సలు అప్పుడు ఆ మనసు ఎంత ఆనందం పొందుతుందో తెలుసా. అట్లాగా చేయగా ఒక ఉన్నతమైన పరిపక్వమైన స్థాయికి మనల్ని ఈ ఆరాధన తీసుకువెళుతుంది. అంటే అందరి కోసం ప్రార్థించినప్పుడు భగవంతుడి అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుంది కదా. అయితే ఇది స్వార్థంతో కాదండి, అది ఆ పరిణతి అనేది దానంతకదే వస్తుంది అని ఇక్కడ ఆ భావంతో చెప్తున్నాం. అలాగా నశింపజేయి తండ్రి. ఇక చివరి శ్లోకం. త్వం మాతా త్వం శరణం త్వం ధాతా త్వం ధనం త్వం ఆచార్యః త్వం త్రాతా త్వం హర్తా విపదా మార్క ప్రసీద మమ భానో. త్వం మాతా త్వం శరణం త్వం ధాతా త్వం ధనం త్వం ఆచార్యః త్వం త్రాతా త్వం హర్తా విపదా మార్క ప్రసీద మమ భానో. భానో స్వామి తండ్రి సూర్యభగవానుడా, అర్క పూజ్యుడా, మాకు నీవే తల్లివి, నీవే ఆశ్రయమైనటువంటి వాడివి, నీవే పోషకుడవి, ధనము నువ్వే, ఆచార్యుడువు, గురుస్వరూపము నువ్వే, రక్షకుడువు నీవే, ఆపదలను హరించేటువంటి వాడవు నీవే. అటువంటి సమస్తమైనటువంటి భావాలతో ఒక శరణాగతిని, ఆ తత్వాన్ని బాగా అర్థం చేసుకొని అపూర్వమైన ప్రేమతో, భక్తితో, ఆరాధనతో ఇష్టంగా ఆరాధించడం అనేటువంటిది మొత్తము కూడా ఈ శ్లోకంలో చూపిస్తున్నారు చూడండి. భాను నన్ను అనుగ్రహించు. ఇంత అపూర్వమైనటువంటి ప్రేమతో స్వామిని ప్రార్థించినప్పుడు ఎందుకు అనుగ్రహించడు? రామకృష్ణులు చెప్తారు కదా, మన గురుదేవులు తండ్రి ఏం చెప్తారండి, నువ్వు ఒక్క అడుగు వెయ్యయ్యా, ఆయన 10 అడుగులు కాదు 100 అడుగులు కూడా నీ వైపు వేసి రావడానికి సిద్ధంగా ఉంటాడు కదా. అంతేకాదు, మీరు ఈ మనుషులకి ఎన్నెన్నా చేయండి, 100 మేలులు చేయండి, ఒక చిన్న ఇది చేయండి ఏదైనా పొరపాటున, అంతే ఈ చిన్న చేసినటువంటిదే పట్టుకొని లాక్కొని పీక్కొని ఉంటారు. కానీ ఆ చేసినవన్నీ కూడా మర్చిపోతారు, లెక్కలెక్క తీసుకోరు. కానీ భగవంతుడు అలా కాదయ్యా, నువ్వు ఎన్నన్నా అపచారాలు చేయి, దోషాలు చేయి, నువ్వు ఒక చిన్న ప్రేమపూర్వకమైన శరణాగతితో దగ్గరికి వెళ్ళావంటే, ఆ కృతజ్ఞత చూపించావంటే భగవంతుడి పట్ల ఆ ఇష్టం, ఆ ప్రేమ చిన్న స్థాయిలో కావచ్చుగాక, ఈ నువ్వు చేసినటువంటి అన్నీ కూడా ఆయన లెక్కలేక తీసుకోడు, అంత దయామయుడు. అందుకనే దాన్ని దైవీ గుణం అంటాం కదా. మనం కూడా ఎవరన్నా మనము ఎంత చెడ్డ చేసినా పట్టించుకోకుండా మంచి చేశాడు అనుకోండి, వాళ్ళని ఏమంటాము? వాళ్ళలో ఉన్న దైవీ గుణాన్ని అబ్బా దేవుడురా, ఆయన దేవుడు అంటాం. ఎందుకు దేవుడు అని ఎందుకు అంటాము? ఆ దైవీ గుణం అక్కడ ఉంది. అటువంటి దివ్యమైనటువంటి ఆ స్వామి నువ్వు తండ్రి మమ్మల్ని అనుగ్రహించు. అలాగా
స్వామిని ప్రార్థించి మనము అద్భుతమైన ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకుందాము. ఇక చివరి 13వ శ్లోకము. అసలు ఈ శ్లోకం ఈ మొత్తం స్తోత్రం ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి పడినటువంటి వచ్చేటువంటి ఫలశ్రుతి ఇవి చెప్తున్నారు. ఇత్యార్య ద్వాదశకం సాంబస్య పురో నభస్థలాత్పతితం పఠతాం భాగ్య సమృద్ధి సమస్త రోగక్షయశ్చ స్యాత్. ఇత్యార్య ద్వాదశకం సాంబస్య పురో నభస్థలాత్పతితం పఠితాం భాగ్య సమృద్ధి సమస్త రోగక్షయశ్చ స్యాత్. ఈ 12 శ్లోకాలు ఆర్యా ఛందస్సులో రచింపబడ్డాయి. శ్రీకృష్ణుడి పుత్రుడైన సాంబుడి ముందు సూర్యానుగ్రహం వలన, సాంబస్య పురో అంటే ముందర, నభస్థలాత్పతితం, నభ అంటే ఆకాశం కదా, అది ఇక్కడ చెప్తున్నారు. సూర్య అనుగ్రహం వల్ల ఆకాశం నుంచి పడ్డ శ్లోకాలు ఇవి. వీటిని చదివే వారికి సూర్యకృపచే భాగ్యముల పెంపు, రోగాల నాశనము సిద్ధిస్తాయి. ఇది సత్యం, ఇది తథ్యం, పునఃసత్యం, పునఃసత్యం, పునఃతథ్యం. శ్రీ భగవతే హిరణ్యగర్భాయ నమః. శ్రీ భగవతే హిరణ్యగర్భాయ నమః. ఈ శ్రీ భగవతే హిరణ్యగర్భాయ నమః అన్నది సూర్యభగవానుడి యొక్క మూలమంత్రం అండి. దీన్ని అద్భుతంగా మనము ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు. నమః శివాయ సాంబాయ సగుణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే శ్రీమిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్యగర్భ మరీచాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః. శ్రీ భగవతే హిరణ్యగర్భాయ నమః. జై శ్రీరామకృష్ణ. జై శారదామాత. జై స్వామి వివేకానంద.